రాజ్యాంగం అమలైపోయి 76 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. అందుకు మరెన్నో కారణాలు. మీకు తెలుసా, డిగ్రీలు పూర్తి చేసుకొని ప్రతి ఏటా 1,25,00,000 మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. నేను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఒక సామాజిక కార్యకర్తగా, ఒక లోక్సత్తా ప్రసాద్గా మీ అందరికీ సుపరిచితం. ఈ మధ్య కాలంలోనే నాకు నచ్చిన రంగంలోనే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ పేరు వచ్చేసి యాడ్వర్సల్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ డిజిటల్ మార్కెటింగ్. నేను కంపెనీ స్టార్ట్ చేయడానికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి, మా సంస్థ నుండి, మా కంపెనీ నుండి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం. సెకండ్ వన్ ఈజ్ ఆల్రెడీ ఉన్న వ్యాపార సంస్థలు కావచ్చు, కొత్త స్టార్టప్ కంపెనీలు కావచ్చు, వాళ్ళ సర్వీసెస్ని, వాళ్ళ ప్రొడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి వాళ్ళ కంపెనీ గ్రోత్ అయ్యేలాగా మేము సర్వీస్ అందించినప్పుడు అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. అది మా ప్రధానమైన లక్ష్యం. నా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఉన్న వ్యాపార సంస్థలు కావచ్చు, కొత్త స్టార్టప్ కంపెనీలు కావచ్చు, వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ ప్రొడక్ట్ బాగుండి మార్కెటింగ్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నట్లయితే మమ్మల్ని రిఫర్ చేయండి. యాడ్వర్సల్, హైదరాబాద్, ఎల్బీ నగర్.